స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి నీకే వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. సాక్షిగా నిలబెట్టు, రాకడలో సిద్ధపరచు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించు. నీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని నింపు. మమ్మల్ని శోధిస్తున్న దుష్ట అంధకార చీకటి సమూహ శక్తులని బంధించండి. ఈ లోకంలో, ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండాలో మీరు మాకు నేర్పించు. మీరు మమ్మల్ని బలపరచండి, మీరు మమ్మల్ని స్థిరపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించి ఈ లోకంలో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించి నిరాకడలో మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ మంచి సమయం, నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ప్రార్థనలో రావటం చాలా సంతోషం. రైట్, ఓకే. మరి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే తన పరిచర్య చేయటానికి, తర్వాత కొంతమంది ఆత్మలను సంపాదించటానికి, తర్వాత తన మరణాన్ని మనం ప్రచురించటానికి, తనకు సాక్షిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ తర్వాత దేవుని కోసం జీవించటానికి, ఒక మాదిరి చూపించటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ 2025లో మనందరికీ దేవుడు దీవిస్తూ ఉన్నాడు, దీవిస్తాడు కూడా. అయితే ఈ 2025లో మరి సైతాన్ ఎక్కువ రకంగా డబ్బుల విషయంలో బాగా దాడి చేస్తాడు. డబ్బుల విషయం, అప్పులు, డబ్బుల కొరత, ఇది చాలా భయంకరం అన్నమాట. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనం ఇక్కడ దేవుని కొరకు మనం పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం. మనం బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొందుకొని ఉండొచ్చు, సండే ప్రభు బల్ల తీసుకుంటూ కూడా ఉండొచ్చు, సేవ చేస్తూ కూడా ఉండొచ్చు. అయితే అలాంటి వ్యక్తుల్ని కూడా సైతాను డబ్బులు అనే ట్రాప్, మనీ ద్వారా మనని ఇబ్బంది పెట్టబోతున్నాడు. మనని దేవుని రాజ్యం నుంచి నరకాన్ని తీసుకుపోవాలని ప్లాన్ చేస్తాడు. ఎట్లా అంటే అప్పుల విషయంలో, డబ్బుల విషయంలో చాలా స్పీడ్గా పనిచేస్తాడు. హల్లెలూయా. అయితే నేనేమంటా అంటే ఈ 2025లో ఎక్కువగా అప్పులు చేయకండి, ఉన్న దాంట్లోనే సర్దుకోండి, ఉన్న దాంట్లోనే బ్రతకనికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నైట్ టైంలో జీలకర్ర నీళ్ళు తాగండి. నీళ్ళల్లో కొంచెం జీలకర్ర వేసి ఉడకబెట్టి తాగితే చాలా మంచిది. అది ఏమవుతుందంటే బాడీలో ఉన్న పాయిజనస్ కెమికల్స్ని తీసేస్తుంది, మనకు వచ్చే రోగాలు చాలా వరకు తగ్గిస్తుంది. ఏ రోగమైనా జీరా వాటర్ తోటి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అదంతా నేను చెప్తలేను, దేవుడు మనకిచ్చిన బాధ్యతను నేను జస్ట్ వివరిస్తున్నా. అయితే మనమందరం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. దేవుడు తన శక్తి మొత్తం కూడా మన లోపల పెట్టాడు. అందరి లోపల దేవుని ఒక శక్తి ఉంటుంది. ఎవరైతే దేవుని ఒక శక్తిని బయటికి తీస్తారో వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. దేవుని ఒక శక్తిని ఎలా బయటికి తీయాలి అంటే ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, అన్య భాషలు మాట్లాడడం ద్వారా, వాక్యం చదువుకోవటం వల్ల, వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెన్షన్ ఉండద్దు. మనీ టెన్షన్ అనేది చాలా భయంకరం. చాలామంది అప్పులు చేస్తారు, ప్రభా మా అప్పులు తీర్చమని అంటాడు. అప్పులు తీర్చకపోతే దేవుడి మీద అలుగుతారు. దాని తర్వాత దేవుడు కూడా లేదు అంటాడు. ఎవడు చేసుకోమన్నాడు అప్పులు నీకు? చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మన చేతిలోనే ఉంటుంది. మనం చేతులారా మిస్టేక్లు, తప్పులు చేసి అది దేవుని మీద రుద్ది ఒక కాలు మీద నిలబడి ఉపవాస ప్రార్థనలు చేసి కన్నీరు గార్చి నాకు సాయం చేయని అంట. అంత అవసరం లేదు. బాగా అర్థం చేసుకోవాలి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అయితే మనం ఇప్పుడు ఒక గొప్ప పరిచర్య చేయాలి.
ప్రజలు చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు. మెయిన్ మనీ మ్యాటర్స్ తోటే ఇబ్బంది ఉన్నారు. డబ్బుల విషయంలో ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని పౌలు భక్తుడు తిమోతికి చెప్పిండు. హల్లెలూయా. మనం సేవ చేయాలనుకుంటున్నాం. మనం ఎందుకు సేవ చేయాలి అంటే మన ఆత్మను మనం కాపాడుకోనికి సేవ చేయాలి. అంతకుమించి ఇంకేం లేదు. సేవ చేస్తేనే మన ఆత్మను మనం కాపాడుకుంటాం. లేకపోతే మన ఆత్మ కూడా నరకానికే పోతుంది. అట్లెట్లా పోతుంది బ్రదర్, నేను బాప్తిజం తీసుకున్నా కదా, నేను పరిశుద్ధాత్మతో నింపబడినా కదా అని అంటే, నువ్వు బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండొచ్చు, నువ్వు రెగ్యులర్ చర్చికి వెళ్ళే వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నీ లోపల భారం లేదు. భారం ఏం చేస్తుందంటే బాధ్యతను నిర్వర్తిస్తుంది. భారం లేకపోతే బాధ్యత రాదు. హల్లెలూయా. బాప్తిజం తీసుకోవాలన్నది కూడా అదొక భారం. నేను పరలోకానికి పోవాలి. బాప్తిజం తీసుకోకుండా మనం పరలోక రాజ్యం పోలేం. యేసుప్రభు బిడ్డ కాలేం. అసలు యేసుప్రభు బిడ్డనే కాదు. చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం పరిచయం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్ కట్గా మైండ్ ప్రశాంతంగా ఉండాలి. మనకి అప్పుల టెన్షను, డబ్బుల టెన్షను ఉండకూడదు. ఇవి ఉన్నాయనుకోండి పరిచర్య జరగదు. అంత టెన్షన్ 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 ఉంటుంది. క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. డబ్బుల కోసము రాంగ్ రూట్లో పోవాల్సి వస్తుంది. డబ్బుల కోసం అబద్ధం ఆడాల్సి వస్తుంది. డబ్బుల కోసం తిట్టాల్సి వస్తుంది, కొట్టాల్సి వస్తుంది. మన మనస్సాక్షి ఒప్పుకోకపోయినా కానీ ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. పోనీ ఆ వచ్చిన డబ్బులతో మనం ఏమైనా మంచిగా తింటామంటే ఏముండవు. వేరే వాళ్ళకి మిత్తిలు కట్టడానికి, వేరే వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వేరే వాళ్ళని బ్రతికించడానికే అవుతుంది. సైతాన్ అట్లా మన దాకా కొంతమంది వ్యక్తుల్ని పంపించి పైసలు ఇప్పించటమో, అప్పులు చేపించటమో చేసి మనలో ఉన్న ఆత్మీయతను తీసేద్దామని చెప్పి, మనని దేవుళ్ళకి తొలగించేద్దామని చెప్పి సాతాను మంచి ప్లాన్ వేసుకొని ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ముందే మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఉన్న దాంట్లో మీరు తృప్తిపడి దేవునికి లోబడి దేవుని కోసం జీవిస్తే సరిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. ఒక శక్తివంతమైన పరిచర్య చేయాలి అంటే ఒక 8 పునాదులు ఉన్నాయి. 8 పునాదులు. ఈ 8 పునాదుల గురించి మనం తెలుసుకొని మనం ప్రేయర్ ముగించుకుందాం. బైబిల్లో యేసుప్రభు వారు ఏమని చెప్పిందంటే, ఎవరైతే నా మాట వింటారో నీ ఇంటిని నువ్వు రాయి మీద కట్టుకుంటావు అన్నాడు. ఎవరైతే నా మాట వినరో నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటావు, నీ ఇల్లుని ఇసుక మీద కట్టుకుంటావు అంటాడు. రాయి మీద కట్టిన ఇల్లే నిలబడుతుంది కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు నిలబడదు. ఇది మనందరికీ తెలుసు. హల్లెలూయా. అంటే మంచి టైం వచ్చినప్పుడు కూలిపోతుంది. ఇల్లు కట్టిన తర్వాత తుఫాన్లు, సునామీలు, వర్షాలు, వరదలు ఇవన్నీ రావటం కామన్. ఎప్పటి వరకు వస్తాయి? మన ఇల్లు ఉన్నంత వరకు వస్తాయి. మనం ఇసుక మీద ఇల్లు కడితే ఈ తుఫాన్లు దానికి ఒకటే దెబ్బకి ఎగిరిపోతుంది. అదే కష్టపడి మనము రాయి మీద కట్టుకుంటే తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా, వర్షాలు, వరదలు వచ్చినా అది నిలబడుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అట్లనే దేవుని ప్రియమైన వారలారా, మన జీవితాన్ని మనము దేవుని మీద కట్టుకోవాలి. నా మాట విన్నోడు బండ మీద కడతాడు, నా మాట విన్ననోడు ఇసుక మీద కడతాడు. మనము పరిచర్య చేయటానికి ఇంక 2025 అంతా కూడా ఒక అభిషక్తులుగా మనం మారటానికి, మన ద్వారా అనేక మంది రక్షింపబడటానికి, మన ఆత్మని పరలోక రాజ్యాన్ని మనం చేర్చుకోవటానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రభువు మీద మనం ఇల్లు కట్టుకోవాలి. ప్రతి విషయం కూడా ప్రభువు మీద ఆధారపడాలి. హల్లెలూయా. ప్రతి విషయం కూడా ప్రభువునే అడగాల. మనకి టెన్షన్ వస్తుంది, రోగం వచ్చింది, కడుపులో పెయిన్ వస్తుంది, లేకపోతే హార్ట్లో పెయిన్ వస్తుంది, గుండె మీద చేయబెట్టి ప్రేయర్ చేయాలి. ప్రభా ఈ నొప్పి వస్తుంది, దీన్ని తగ్గించు, నేను హాస్పిటల్కి పోలేను, నేను పోను. ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. అప్పుడు కూడా తగ్గుతలేదు అనుకో, ప్రభా మరి మంచి హాస్పిటల్ చూపి దానికి డబ్బులు ఈ ప్రభా అని మనం అడగాలి. దీన్ని ప్రభువు మీద ఆధారపడ్డాం అంటారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు.
హల్లెలూయా. దాని తర్వాత మనకు ఒక రోగం ఎందుకు వచ్చింది? మనం ఏదో తప్పు చేసినాం, మనం ఎవరినో తిట్టినాం, మనం ఎవరినో బాధ పెట్టినాం, ఎవరిదో ఉసురు మనకు దాకింది, మనం దేవుని ఒక వాక్యాన్ని సరిగా వినలేదు, మన ఇష్టానుసారంగా మనం జీవించినాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. తర్వాత మనం టైం కాని టైంలో తింటాం, టైం కాని టైంలో పడుకుంటాం. మన శరీరం ఒకటి చెప్తూ ఉంటే మనం ఇంకొకటి చేస్తూ ఉంటాం. దీనివల్ల రోగం వస్తుంది, డాక్టర్కి లాభం వస్తుంది, మనకు ఉన్నది కూడా పోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి విషయం కూడా ప్రభువు మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. మీరు నా శిష్యులైతే నా మాటలు వింటారు అంటున్నాడు. చాలామంది నేను కూడా యేసుప్రభు శిష్యుడే అని అంటారు, కానీ ప్రభు మాట వినరు. వాళ్ళకి మైండ్లో ఏది వస్తుంది వాళ్ళు చెప్పిందే వినాలి. ఇంకా దేవునికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్లయితే వద్దు ప్రభు, అట్లా చేయి. వాక్యంలో ఒకటి ఉంటుంది, వాక్యం దేవుడు ఒకటి మాట్లాడుతుంటాడు. ఇది వద్దు ప్రభు, నాకు ఇది కావాలంటారు. అవ్వ బువ్వ రెండు పోతాయి, ఏముండవు. హల్లెలూయా. అయితే ఒక శక్తివంతమైన పరిచర్య చేయడానికి ఒక 8 మూలాలు ఉన్నాయి. దాని ద్వారా మనము సేవ చేయొచ్చు. తర్వాత లైఫ్ నిండా కూడా హ్యాపీగా బ్రతకచ్చు. దాని తర్వాత మనం దేవునిలో వీళ్ళు యేసు ప్రభువులో పోయిన తర్వాత వీళ్ళు బాగా అయిపోయారు అనే సాక్ష్యం అనేది వస్తుంది. ఎప్పుడు అని అంటే ఈ 8 మాటలు ఈ 8 విషయాలు మనం చేసినప్పుడు. ఒక శక్తివంతమైన పరిచర్య చేయాలి అంటే స్వస్థత పరిచర్యలు చేయాలి. నేను వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ తర్వాత లాస్ట్లో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను చెప్పింది జస్ట్ వినడానికి ప్రయత్నం చేయండి. స్వస్థత అనేది నిజంగా ఉన్నది. స్వస్థతలో 3 రకాలు ఉంటాయి. ఫిజికల్ స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఫిజికల్ స్వస్థత, బాడీలో ఏదో పెయిన్ ఉంది, నొప్పి వచ్చింది, గడ్డ వచ్చింది. మానసిక అంటే ఏదో తెలియని బాధ, వేదన, ఇది కూడా రోగమే. ఆత్మలో స్వస్థత, దేవుని కోసం అది చేయాలి ఇది చేయాలని ఉంటుంది, ఏం చేయలేము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్వస్థతల మీద మనము డిపెండ్ అయ్యి ప్రజలకి బాగు చేయాలి. ఒక మనిషిని చూసినప్పుడు వానికి ఏ స్వస్థత లోపం ఉంది, మానసికమైన స్వస్థత లేదు అంటే ఊకే ప్రాబ్లం గురించే మాట్లాడతాడు. నాకు అట్లయితుంది, నాకు ఇట్లా అవుతుంది. వేరే వాళ్ళకేమో అది కోపం వస్తే ఏంది ఊకే అదే చెప్తావని. ఎవరికి ఎక్కువ ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం గురించే మాట్లాడతారు, ఇంక వేరే దాని గురించి మాట్లాడరు. ఒకటి అడుగుతుంటే ఒకటి చెప్తూ ఉంటారు. మానసికమైన ప్రాబ్లం, ఫిజికల్ కడుపు నొప్పో, గుండె నొప్పో, లేకపోతే నిద్ర వస్తలేదో, ఎన్నో ఉంటాయి. తర్వాత ఆత్మీయ స్వస్థత, ఆత్మలో రోగం అంటే నిజమైన దేవుని తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలియదు. ఏదో తెలియని బాధ, వేదన. ఈ వ్యక్తి అయితే దీంట్లో ప్రాబ్లంలో ఉన్నాడో వాళ్ళకి మనం ప్రార్థన చేసినప్పుడు కావాల్సిన స్వస్థత వస్తుంది. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే విడుదల. ప్రజలకు విడుదల కావాలి. మంత్రాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, దాని తర్వాత రోగాల నుంచి విడుదల, వ్యాధుల నుంచి విడుదల. విడుదల పరిచర్య చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఏ వ్యక్తి దగ్గర వెళ్తున్నామో అసలు ఆయన కాన్సెప్ట్ ఏందో తెలుసుకోవాలి. ఒక ఇంట్లో చెత్త కుప్ప పెట్టి ఖచ్చితంగా దోమలు అనేటివి పెద్దగా ఎక్కువగా వస్తాయి ఇంట్లో. ఆ దోమలను తీయాలి అని చెప్పి మనము బ్యాట్ తోటి లేకపోతే కాయిల్ అంటించి మనము దోమలకు మనం పెట్టిన దోమలు పోయినట్టు పోయి మళ్ళీ ఒక గంట తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో వేరే కొత్త దోమలు వస్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని రోజులైనా కానీ అవి పోవు. ఆ చెత్తను మొత్తం తీసేసాలి. అట్లనే ఒక వ్యక్తిని విడుదల రావాలి, టోటల్గా మంత్రాల నుంచి విడుదల రావాలి, టోటల్గా అప్పుల నుంచి విడుదల రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో బలిపీఠం కట్టబడాలి. బలిపీఠం అంటే ఏంటంటే
సాక్రిఫైస్ చేయటం, త్యాగం చేయటం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. త్యాగం చేయటం అంటే ఏంటంటే దేవునికి సమయం ఇవ్వటం. దేవుని కోసం నువ్వు ఏమేమి వదులుకుంటున్నావు. అబ్రహాం అనే వ్యక్తి దేవుని కోసం బలి అర్పణ చేసిండు. నోహవు చేశాడు. లాస్ట్లో వాళ్ళ కొడుకును కూడా బలి అర్పణ చేయాలని చూశాడు, కానీ దేవుడు అతనికి వద్దన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. ఎక్కువగా బలిపీఠాలు కట్టేటోడు, బలి అర్పణ చేసుకుంటూ వచ్చేటోడు. ఇప్పుడు మనము ఏదో ఒకటి అర్పించాలి. సమయము, డబ్బు, తర్వాత మన ఆరోగ్యం, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు దేవునికి మనం అర్పించి మనము ఒక బలిపీఠం కట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన అనే బలిపీఠము, ఆరాధన అనే బలిపీఠము, కృతజ్ఞాస్తుతులు అనే బలిపీఠము, వాక్యం చదవటం అనే బలిపీఠం, ఇది కట్టుకోవాలి. ఇది కట్టుకోకుండా నీకు మంత్రాల నుంచి విడుదల రాదు, నీకు రోగం నుంచి విడుదల రాదు, నీకు వ్యాధుల నుంచి విడుదల రాదు, నీకు అప్పుల నుంచి విడుదల రాదు. హల్లెలూయా. ఎవరైనా దైవజనుడు వచ్చి ప్రేయర్ చేస్తే ఆ ప్రాబ్లం పోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. మనంతట మనం బలిపీఠం అనేది కట్టాలి. హల్లెలూయా. ఈ బలిపీఠము అనేది కట్టకుండా, బలిపీఠం అంటే ఒక చెక్కలది ఒక టేబుల్ తయారు చేసుకొని దాన్ని ఒక మాంసం పెట్టి దాన్ని కొట్టడం, ఇది కాదు బలిపీఠం. ప్రార్థన అనే ఒక పద్ధతి, స్తుతులు చెల్లించుట అనే పద్ధతి, భాషల్లో మాట్లాడేదనే పద్ధతి, బైబిల్ రీడింగ్ అనే పద్ధతి, ఇతరులను క్షమించటం అనేది పద్ధతి. ఇతరులను క్షమించటం, అందరినీ ప్రేమించటం, అందరినీ ఆదరించటం, ఇది చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ కూడా బలిపీఠాల కిందికి వస్తాయి. అబ్రహాం అది చేసిండు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఈయన నిలబడేటోడు. ఆయన దగ్గర 380 మంది సైన్యం ఉండే అంట. ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళు. ఎవరికి ఏదైనా అయితే మొత్తం సైన్యాన్ని పంపించేటోడు. హల్లెలూయా. చాలా, అందుకే ఆయన బాగా దీవించబడ్డాడు. మనం దీవించబడకపోవటానికి కారణం ఏంటంటే మన ఇంట్లో బలిపీఠమే లేదు, ఆత్మీయ బలిపీఠం లేనే లేదు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తిని మనం విడుదల చేయాలి అని అంటే మంత్రాల నుంచి, చేతబడి శక్తుల నుంచి, అప్పుల నుంచి, రోగాల నుంచి ఫస్ట్ వాళ్ళకు మనం నేర్పియాలి. మీరు ప్రేయర్లో ఉండాలి, మీరు దేవుని గట్టిగా నమ్మాలి, మీరు మీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని నమ్మటం అంటే ఓన్లీ ప్రార్థన చేసుకోవటం కాదు, ఆయన వాక్యాన్ని మనం వెంబడించాలి. వాక్యంలో ఎన్నో హెచ్చరికలు ఇచ్చిండు, అవన్నీ నువ్వు చేయాలని చెప్పాలి. అప్పుడే పూర్తిగా విడుదల వస్తుంది, లేకపోతే రాదు. దాని తర్వాత అద్భుతాలు చేయాలి, చేయొచ్చు. ప్రార్థన పరుడు = అద్భుతాలు చేయువాడు. మిరాకిల్ వర్కర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అద్భుతాలు జరగాలి అంటే ప్రేయర్ ఉండాలి. ప్రేయర్ లేకుండా అద్భుతాలు జరగవు. హల్లెలూయా. దాని తర్వాత ప్రవచనం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రవచనం ఒక మనిషిని కడుతుంది, ఒక మనిషిని నిలబెడుతుంది, ఒక మనిషిని దేవుని తట్టు తిప్పుతుంది, ఒక మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది. ఆ ప్రవచనం ఎట్లా వస్తుంది బ్రదర్ అని అంటే, బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు నీ ద్వారా మాట్లాడిపిస్తూ ఉంటాడు. ఇవన్నిటికీ కారణం ఏంది అని అంటే దేవుణ్ణి మనం బాగా ప్రేమించాలి, అంతే. అన్నీ మనకి బ్యాలెన్స్ అయిపోతాయి. హల్లెలూయా. దాని తర్వాత అభిషేకం, 5వ విషయం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది లేకుండా ఇంకా మిగతా ఏది చెప్పినా ఎగిరిపోతుంది. అభిషేకం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది, దేవదూతల ద్వారా వస్తుంది, దైవజనుడు ద్వారా కూడా వస్తుంది. దైవజనుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు అభిషేకం అనేది పరలోకం నుంచి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అయితే ఆ అభిషేకాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి, చాలా ఇంపార్టెంట్. మనం ఒక మంచి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నామంటే ఒక శక్తివంతమైన దైవజనుడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆయన మీద ఏదైతే దుప్పటి దేవుడు పరిచిండో, ఆయన మీద ఏదైతే అభిషేకం ఉందో ఆయనకి లోబడి ఉండాలి. ఆయన దగ్గర నేర్చుకునే మనసు ఉండాలి. ఏం నేర్చుకోకుండా నేను స్వస్థతలు చేయాలా, అద్భుతాలు చేయాలా, నేను ప్రార్థన చేస్తే అది అయిపోవాలా, ఇది అయిపోవాలంటే కాదు. ఎందుకు కాదంటే ఆ దైవజనుని అభిషేకం నీ లోపల ఓపెన్ అవ్వలేదు.
ఓపెన్ అవ్వటానికి మనం ఏంది అనంటే అక్కడ మనం ఉండాలి. ఏలియా, ఎలీషా, మోషే, యెహోషువ, యేసుప్రభు, పేతురు, వీళ్ళంతా కూడా గురువు శిష్యులు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి వ్యక్తి కూడా గురువు ఉన్నాడు. ఇప్పుడున్న ప్రజెంట్ దినాల్లో ఎట్లా అంటే మనం శిష్యులు కాకుండానే గురువు అయిపోతాం. ఒక దగ్గర నేర్చుకోము, ఒకరి దగ్గర వినము, తిన్నగా ఉండము, కానీ కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమాటిక్ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ అభిషేకం అనేది దేవుని మాటకు లోబడినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వెంబడించినప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. పాపం చేస్తూ ఉన్నప్పుడు అది ఆగిపోతూ ఉంటుంది. దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు అభిషేకం పనిచేయదు. ఉన్నది ఉంచుకుంది అన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దాని తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఇంపార్టేషన్ అంటారు. ఇంపార్టేషన్ అంటే ఏంటంటే దాని కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే ఒక గంధపు చెక్కని మనము విరగొట్టినాం, గంధపు చెట్టు నుంచి చెక్కని వేరు చేసినాం, ఆ చెక్కని గాడిద మీద పెట్టినాం. ఆ గాడిద గంధపు చెక్కను మోస్తూ ఉంటే గాడిద లోపలికి వెళ్ళి కూడా గంధపు వాసన వస్తుంటుంది. ఈ గంధపు చెక్క గాడిద మీద వెళ్ళింది, పెట్టబడ్డది. అప్పుడు గాడిదకు కూడా గంధపు వాసన వస్తుంది. దాన్ని ఇంపార్టేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం అభిషేకం పొందుకున్నప్పుడు, ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న అభిషేకం, ఆయనలో ఉన్న ఆలోచనలు, ఆయన లోపల ఉన్న విధానం అది అందరి లోపల కూడా వస్తాయి అన్నమాట. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే అద్భుతాలు, స్వస్థతలు అనేటివి మనం చేస్తాం. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సమానమైన రెక్కలు ఉన్న పక్షులు ఒకటే దగ్గర ఎగురితే ఒకటే దగ్గర కూర్చుంటాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒంటరివాడే అని బైబిల్లో చెప్పబడ్డది. అయితే దేవుని ప్రియమైన వారలారా, శక్తివంతమైన పరిచర్య చేయడానికి శక్తివంతమైన వ్యక్తులతో మనం సహవాసం చేయాలి. వారిలో ఉన్న ఆ ఆత్మ రాపిడి మనలో కూడా వచ్చి మనం ఉజ్జీవకరంగా మారుతాం. కొంతమంది దైవజనులను మనం చూసినప్పుడు, నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆరోల్ థామస్ గారని. ఆయన లండన్లో ఉంటాడు. ప్రపంచం అంతా కూడా ఆయన ఓన్లీ తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తాడంటే దేవుడు బలమైన అద్భుతాలు ఎక్కడ చేసిండు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడ చేసిండు, అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ఈయన ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక ఇజ్రాయెల్ దేశంలో మేడగది ఉంది. 120 మంది అపోస్తలు అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ప్రార్థన చేశారు. 3000 మంది బాప్తిజం పొందారు. ఈయన ఆ ప్లేస్లో పోయి ప్రార్థన చేసుకుంటాడు. దాని తర్వాత ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్కి వెళ్ళి కొంతమంది బాగా ప్రార్థన చేసి వాక్యం చెప్పినప్పుడు చాలామంది విడుదలయ్యారు. చనిపోయిన శవాలు లేచినాయి, స్వస్థతలు జరిగినాయి. అలాంటి ప్లేసెస్కి ఈ అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి పవర్ పొందుకొని ఈయన ఏం చేస్తాడు అని అంటే, ఎక్కడైనా మీటింగ్ ఉంటే దేవుడు ఆయనకు అక్కడ వెళ్ళమని చెప్తే అక్కడ వెళ్ళి చాలా భారం కలిగి వాక్యం చెప్పి వాళ్ళకి తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి వస్తాడు. ఈయన పొందుకునే ఏదైతే అభిషేకం ఉందో, ఏదైతే ఉజ్జీవం ఉందో వారి లోపల కూడా అది ఫ్లో అవుతుంది అన్నమాట. బాగా అర్థం చేసుకో. దాన్ని ఇంపార్టేషన్ అంటారు. అంటే మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి అంటే మంచి మంచి ప్రార్థన పరులతో మనం ఏం చేయాలంటే చేతులు కలపాలి. హల్లెలూయా. నాకే అంత తెలుసు, నాకు మొత్తం బైబిల్ అర్థమైంది, నాకు ఎవరు అవసరమే లేదు అని అంటే గొప్ప కార్యాలు చేయలేం మనం. హల్లెలూయా. యేసుప్రభు ఆత్మీయ స్థితి చాలా గొప్పది, కానీ శిష్యుల ప్రార్థన కోరుకున్నాడు. హల్లెలూయా. ఒంటరివాడే అని చెప్పాడు. కాబట్టి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలంటే ప్రార్థన పరులతో మనము పరిచయం ఉండాలి. తర్వాత దేవుని కోసం బాగా తీవ్రమైన భారము, వేదన ఉండే వాళ్ళతో మనం సహవాసం చేయాలి. వాళ్ళు చెప్పినవి కొన్ని నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉన్న పవర్ మన లోపల వస్తుంది.
ఎలీషా అదే చేసిండు. ఏలియాని బాగా గమనించిండు. ఏలియా ఒక పేద ప్రవక్త, ఎలీషా ప్రవక్తనే కాదు, ఒక రైతు, ధనవంతుడైన రైతు. ఈ పేద ప్రవక్త వచ్చి ఈ ధనవంతుడైన రైతుని అభిషేకం చేసి ఆయనను కూడా ప్రవక్తగా చేసిండు. ఆ ప్రవక్తగా చేసిన తర్వాత ఆయన మొత్తం అన్ని తన పొలము గిలము ఆవులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈయనను వెంబడించాడు. ఆయన పేదరికంలో ఉన్నాడు, ఈయన కూడా పేదరికంలోనే జీవించాడు. కానీ తనకంటే ఎక్కువ అభిషేకం పొందుకోవాలని రాత్రింబగళ్ళు తండాడాడు. ఆయన అన్నం తింటాడు అని అనగానే ప్లేట్లో అన్నం పెట్టేటాడు, చేతులు కడుక్కుంటా అంటే చేతులకు వాటర్ ఇచ్చేటాడు. దాని తర్వాత ఎక్కడన్నా వెళ్తున్నానంటే తన బట్టలు మోసేవాడు, తన దుప్పటి మోసేవాడు. దాని తర్వాత నేను పడుకుంటా అనగానే అక్కడ బెడ్ బొంతలో ఏదో వేసేవాడు. హల్లెలూయా. చదువుకుంటా అంటే బైబిల్ తెచ్చి ఇచ్చేటోడు. అట్లా ఆ అయ్యగారికి, ఏలియా గారికి చేదోడు వాదోడుగా ఉండే. ఏలియాకు తెలియకుండానే ఎలీషా లోపల పవర్ రావటం మొదలైంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మంచి ప్రార్థనా పరులను మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఉన్న శక్తి మన లోపల వచ్చేస్తుంది. ఇదే మనం గొప్ప కార్యాలు చేయటానికి పునాది. హల్లెలూయా. నేను ఓన్లీ ఫుల్ అభిషేకం పొందుకోవాల ప్రభువుని ఉపవాస ప్రార్థన చేస్తే కాదు, చాలా ప్రాముఖ్యం. ఏలియా ఎలీషా అట్లా చేయలే. మోషే యెహోషువ, మోషే సేవ చేసిన దానికంటే యెహోషువ చాలా స్పీడ్గా సేవ చేసిండు, చాలామందిని రక్షించేసిండు. మోషే ఏదైతే పని చేయలేకపోయాడో యెహోషువ చేసి చూపించాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే యెహోషువ అనే భక్తుడు మోషేని బాగా ప్రేమించేటోడు. కొండ లోపల మోషే 40 రోజులు ఉపవాసం చేస్తే కొండ కింద తన గురువుని చూసుకుంటూ యెహోషువ ఉపవాసం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏది చెప్పిండు అదే చేసిండు. హల్లెలూయా. మోషే అడిగిండు, ప్రభా మరి ఇప్పుడు సేవ చేసే టైం అయిపోయింది, నేను మళ్ళీ ఈ సేవ పరిచయాన్ని ఎవరికి అప్పచెప్పాలి? మోషేకు కూడా 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఏజ్ కూడా 70-80 ఇయర్స్ వరకు వచ్చింది. వాళ్ళకంటే చిన్నోడు యెహోషువ. అయితే దేవుడు ఏమని చెప్పిండంటే యెహోషువకు అప్పచెప్పు అన్నాడు. ఎందుకనంటే తన గురువు ఎలా సేవ చేస్తుండో, ఎలా హ్యాండిల్ చేస్తుండో ఆయన మొదట్లోకెళ్ళి చూసుకుంటూ వచ్చాడు. తర్వాత మోషే భక్తుడు యెహోషువను పిలిచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు మోషేలో ఉన్న అభిషేకం, జ్ఞానాత్మ అని ఒక ఆత్మ ఆయన లోపలికి వచ్చింది. తర్వాత మోషే చనిపోయాడు. తర్వాత యెహోషువ ఎలా సేవ చేయాలో దేవుడు ఆయనకు చూపించిండు. ఇంతకంటే మంచి సేవ చేసిండు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మోషే చెప్పేంత వరకు యెహోషువ మోషే దగ్గర చేతులు కట్టుకుని ఉన్నాడు. ఆయన చెప్తే నేను చేస్తా. అది ఒక నిజమైన శిష్యుని యొక్క లక్షణం. హల్లెలూయా. అంటే మనం ఒక గురువుని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ గురువు చేతి కింద ఉండాలి. ఆయన ఏం చెప్తుండో వినాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. మనం నీకేం తెలుసు అని ఎదురు మాట్లాడడం, ఆయన అట్లనే చేస్తే ఇట్లా చేయొద్దని చెప్పటం, ఇది చాలా తప్పు అనమాట. మన మీద అభిషేకం రాదు, ఉన్నది ఆగిపోతుంది అనమాట. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే క్రీస్తుని కట్టాలి. మనం ప్రతి వ్యక్తిని క్రీస్తు లెక్క మనం మార్చాలి, మాదిరి చూపించాలి. హల్లెలూయా. మాదిరి మనం చూపించకుండా ప్రజలు రక్షణలోనికి రారు. హల్లెలూయా. అన్నిట్లో మాదిరి, ప్రేమలో మాదిరి, తర్వాత ప్రార్థనలో మాదిరి, మాట్లాడే విధానంలో మాదిరి, మనం వేసుకుంటున్న డ్రెస్సులో మాదిరి, తర్వాత ఓపిక కలిగి ఉండటం, సహించటం, భరించటం, ప్రేమించటం, క్షమించటం, ఓర్చుకోవటం, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్న తత్వాలు. ఇవి మనలో మనం అడాప్ట్ చేసుకోవాలా, మనలో మనం డెవలప్ చేసుకోవాలా. మన పిల్లలకు కావచ్చు, సంఘస్థులకు కావచ్చు, మన ఇంట్లోకి కావచ్చు, ఇవి చూపించాలి మనం. ఇవి చూపించకుండా శక్తివంతమైన పరిచర్య మనం చేయలేం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక ఏరియాకి ఒక పాస్టర్ గారిని పంపించారు.
ఆ పాస్టర్ గారికి ఆ ఏరియా లాంగ్వేజ్ వస్తుంది, బాగా అర్థం చేసుకోవాలి. లంబాడీస్ ఎవరో ఉన్నారు, ఈయన కూడా లంబాడీ పాస్టర్. రోజు సండే వాక్యం నడుస్తూనే సండే చర్చ్ నడిపించేటోడు, చాలామంది వచ్చేటోడు. కానీ అక్కడున్న విశ్వాసులకి ఆయన నచ్చలేడు. వాళ్ళ లాంగ్వేజ్లోనే పాటలు పాడేటోడు, వాళ్ళ లాంగ్వేజ్లోనే ప్రార్థనలు చేసేటోడు, వాళ్ళ లాంగ్వేజ్లో వాక్యం డెప్త్గా చెప్పేటోడు. కానీ అర్థమయ్యేది కాదు, కానీ నచ్చేది కాదు, వదిలేసారు. మెయిన్ చర్చ్కి కంప్లైంట్ ఇచ్చారు, అయ్యా ఆ లంబాడి పాస్టర్ మంచిగా లేడు, వేరే పాస్టర్ పంపించాను అన్నాడు. మెయిన్ చర్చ్ ఏం చేసిందంటే ఇంకో చిన్న చర్చ్కి వేరే పాస్టర్ని పంపించింది. ఆ పాస్టర్కి ఏమో వీళ్ళ లాంగ్వేజ్ రాదు, వీళ్ళ లాంగ్వేజ్లో పెద్దగా పాటలు పాడలేడు, పెద్దగా ప్రార్థన చేయలేడు, వాక్యం కూడా చెప్పలేడు. అయినా కానీ సంవత్సరం మేనేజ్ చేసిండు ఆయన. ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ పెద్ద చర్చ్ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చారు, వీళ్ళ చర్చికి వచ్చారు. ఇట్లా పాస్టర్ గారు వచ్చారు కదా, మరి ఎట్లా నడుస్తుంది ఆయన సేవ, ఎట్లా ఉన్నాడు అంటే, ఆ లంబాడి పాస్టర్ కంటే ఈయననే మంచిగా ఉన్నాడు. ఎందుకు ఈయన మంచిగా ఉన్నాడు? మరి ఆ లాంగ్వేజ్ వస్తలేదు కదా, మీరేం అర్థం చేసుకున్నారంటే, లాంగ్వేజ్ రాకపోయినా సార్ బైబిల్లో అసలు ఎలా ఉండాలో ఆయన అదే పద్ధతి మెయింటైన్ చేసిండు. అడిగిన దానికే సమాధానం ఇవ్వటం, మితముగా మాట్లాడటం, అన్నం పెట్టుమని వాళ్ళంటేనే ఈయన అన్నం తినటం, డబ్బులను ఆశించేటోడు కాదు, ఎవరిని తిట్టేటోడు కాదు, ఎవరిని కొట్టేటోడు కాదు. ఎప్పుడు చూసినా ప్రేయర్ చేసుకుంటూనే ఉండేటోడు, బైబిల్ చదువుకుంటూ ఉండేటోడు. మేము అతన్ని టచ్ చేస్తే ఓన్లీ బైబిల్ గురించే మాట్లాడేటోడు. మాకు అర్థం కాకపోయినా ఏదో చెప్పేటోడు, మేము ఏదో అర్థం చేసుకుంటుండే. ఈ లంబాడి పాస్టర్కి మా లాంగ్వేజ్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ మాదిరి లేదు. ఈయన మాదిరి చూపించాడు. అందుకే మేము చాలా మారిపోయాం. మాకు ఆయననే కావాలి, ఆయననే పంపించండి అన్నారు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మాదిరి చూపించకుండా మనం ప్రభువులో కొంతమంది వ్యక్తులను కట్టలేము. అన్ని విషయాల్లో మాదిరి చూపించాల్సి వస్తుంది దేవుడి విషయంలో. హల్లెలూయా. తర్వాత 8వ విషయం ఏంటంటే, శిష్యులను తయారు చేయాలి. అంటే మనం కొంతమంది వ్యక్తులను తయారు చేసుకోవాలి. మనం ప్రార్థనా పరులను తయారు చేయాలి. మనం కొంతమంది సేవ చేసే వాళ్ళని తయారు చేయాలి. మనం కొంతమంది పాటలు పాడే వాళ్ళని తయారు చేయాలి. మనం కొంతమంది వాక్యం చెప్పే వారిని తయారు చేయాలి. మనం కొంతమందిని ఒక మంచి శిక్షణ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది తెలియాలా. మనం మాదిరి చూపిస్తే అవతల వ్యక్తి అది తెలుసుకుంటాడు. మనకే మాదిరి లేదు, మన తత్వమే సరిగ్గా లేనప్పుడు, మనమే కరెక్ట్గా లేనప్పుడు అది వర్కౌట్ కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మనమే వంకర తింకర మాటలు, మనమే అబద్ధాలు మాట్లాడడం, మనమే ప్రజలకి ప్రలోభాలకు తీసుకుపోతే అవతల వ్యక్తి అది నేర్చుకోలేడు, కాని పని అది. కాబట్టి ఈ 8 విషయాలు మనం తెలుసుకొని, దేవుని ప్రియమైన వారలారా, మీరు కానీ చేయగలిగితే మీరు మంచి శక్తివంతమైన పరిచర్య చేయగలుగుతారు. ఈ 2025లో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని దేవుడు ఏదైతే చెప్తుండో అది చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభువుని అడిగి తెలుసుకోండి. ప్రభు చాలా విషయాలు మాట్లాడతాడు, తలంపుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏదైనా చేస్తున్నప్పుడు నా ఆత్మీయ స్థితికి ఇది ఏమైనా ఉపయోగం ఇస్తుందా ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ఆత్మీయ స్థితిని డెవలప్ చేస్తుందా, దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. పాటలు పాడుతున్నాం, ఆత్మీయ స్థితిని డెవలప్ చేస్తుంది, దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు చేసినప్పుడు గొప్ప అద్భుతాలు, గొప్ప స్వస్థతలు మీ ద్వారా జరుగుతాయి. అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే ఫుల్ ప్రేయర్లో ఉంటేనే కాదు, ఈ చెప్పిన కొన్ని 8 పునాదులు మనం పట్టుకుంటే సరిపోతుంది. వ్యక్తిని చూడాలి, అతనికి ఏం బాధ ఉందో తెలుసుకోవాలి, ఎలాగైనా ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, వాక్యం చెప్పాలి, పాపాలు ఒప్పియాలి, ఆటోమేటిక్గా ప్రాబ్లం వెళ్ళిపోతుంది. వాక్యం లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నిటికీ మనకి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ జ్ఞానము దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రభువా
ఈ 2025 ఎలా నేను ఉండాలి, ఈ 2025 అప్పులు లేకుండా నేను ఎలా బ్రతకాలి, ఈ 2025 నా ఆరోగ్యం నేను ఎలా కాపాడుకోవాలంటే అన్ని విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన రెడీగా ఉన్నాడు. ఓన్లీ మన సమస్యల కోసమే మనం ప్రార్థన చేయటం కాదు, సమస్యలు రాకుండా ఉండడానికి కూడా మనం దేవుణ్ణి అడగాలి. సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మనకి జ్ఞానం లేక, చెప్పేవాళ్ళు లేక, మన ఇష్టానుసారంగా మనం చేసిన తప్పులు, మనకు కొంతమంది చెప్పినా కానీ హెచ్చరించినా కానీ దాన్ని వినక మనం చేయటం వల్ల మనం ఇబ్బందులు పాలైనాం. వన్స్ దాని గురించి అవగాహన వస్తే అది చేయం మనం. అవగాహన లేకపోవటం వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుడు తీర్చేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని ప్రియమైన వాళ్ళగా దేవుణ్ణి మనం అడిగినప్పుడు. కాబట్టి ప్రతిదీ దేవుణ్ణి అడగండి, దేవుని కోసం సిద్ధపడండి, దేవునికి కొన్ని విషయాలు వదులుకోండి. దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తుంటాడు, నాకు నీ లోపల ఇవి నచ్చలేదు అన్నప్పుడు ప్రార్థన చేసి దాన్ని వదిలేనికి ప్రయత్నం చేయండి. మీరు ఇంకా మంచిగా దీవించబడతారు. ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోండి, వాక్యము అనే బలిపీఠం కట్టుకోండి, తర్వాత పాటలు అనే బలిపీఠం కట్టుకోండి, వాక్యదానము అనే బలిపీఠం కట్టుకోండి. అది మిమ్మల్ని అబ్రహాం ఆశీర్వాదంతో కనెక్ట్ చేస్తుంది. అబ్రహాం బలిపీఠం కట్టిండు, యాకోబు బలిపీఠం కట్టలే. కానీ యాకోబుతో దేవుడు మాట్లాడిండు. యాకోబు దేవదూతలను చూసిండు, అబ్రహాం దేవదూతలను చూసిండు, యాకోబు దేవదూతలను చూసిండు. యాకోబు బలిపీఠం కట్టలేదు, కానీ యాకోబు దేవుణ్ణి చూశాడు, దేవదూతల్ని చూశాడు. కారణం ఏంటంటే తన తాత అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టుకుంటూ వచ్చాడు. మనం నిజంగా బలిపీఠం కట్టి దేవుని వాక్యానుసారంగా ఉంటే మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం పడిన కష్టము, వేదన, బాధ మన పిల్లలు పడరు. వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మనం చేసే ప్రతిదీ కూడా లోపల ఉన్న మన అంతరాత్మకి విత్తబడతా ఉంటుంది. నువ్వు మంచైనా చేయి, చెడైనా చేయి. దేవుని సేవ చేస్తే నాకేం వస్తుంది బ్రదర్ అంటే నీకు శాపం వస్తుంది. దేవుని సేవ చేస్తే నాకేం వస్తుంది బ్రదర్ అంటే ఆశీర్వాదం వస్తుంది. నీకే కాదు, నీ పిల్లలకు వస్తుంది. దేవునికి డబ్బు ఇస్తే ఏమొస్తుంది బ్రదర్? నీ పిల్లలు పోషింపబడతారు భవిష్యత్తులో. ఇవన్నీ కూడా డోర్ ఓపెన్ చేసే విషయాలు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం స్వార్థంగా ఆలోచించకుండా ప్రభువు మనకి ఏదైతే చెప్తుండో దాని ప్రకారం మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నేను రేపు ఎల్లుండి అటు అమలాపురము, కాకినాడ ఈ ప్రాంతాలకు వస్తాను. తర్వాత తణుకులో మీటింగ్స్ ఉన్నాయి గురువారం నుంచి. 10 రోజులు ఉంటుంది మీటింగ్. ఆ మీటింగ్ ఆడనే ఉండిపోతాను. మీకు ఫోన్లో టచ్లో ఉంటాను. పొద్దున ప్రేయర్లు అయితే కనబడతాను, మధ్యాహ్నము సాయంత్రం మరి ప్రేయర్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఉంటా. కానీ వాక్యం చెప్పి కుదరదు. మీరే ప్రేయర్ చేసుకొని పాటలు పాడుతూ ఉండండి. నేను మీకు మళ్ళీ నాకు ఏదైనా ఉంటే నాకు ఫోన్లో టచ్లో ఉండండి. మళ్ళీ ఒకవేళ ఫోన్ చేస్తామో లేకపోతే కూడా మళ్ళీ సాయంత్రమో రాత్రో నేను ఫోన్ చేసి మీతో మాట్లాడడం ఉంటుంది. తర్వాత ఇది మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను 19 తారీఖు ఎప్పుడు. మళ్ళీ 2-3 రోజులు రెస్టులు తీసుకొని తర్వాత మళ్ళీ అటు వైజాగ్ ఆ ప్రాంతాలకి నేను అప్పుడు వచ్చి ప్రేయర్ చేస్తాను ప్రభు చిత్తం అయితే. అప్పుడు వైజాగ్ వాళ్ళకి అప్పుడు క్యాలెండర్ తీసుకొని వస్తాను. ఇప్పుడైతే వీళ్ళకి కానీ టైం లేదు. యాక్చువల్లీ నిన్ననే బయలుదేరాలి. నేను 3-4 రోజుల నుంచి సరిగా నిద్ర లేదు నాకు. ఈ నిద్ర లేక ఈ క్యాలెండర్లో ఇవి తిరగటం, ప్రేయర్, ఈ డిసెంబర్ జనవరి అంతా ఇట్లనే ఉంటుంది. అందుకే ఇక నేను స్ట్రెయిన్ అయిపోయినా. ఈరోజు ఏమో రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ అంటే ఏముండదు, ప్రేయర్ చేసుకున్నాము, ఇది కూడా మళ్ళీ ఎగిరిపోతుంది. ఇక ఇప్పుడు ప్రిపేర్ అయ్యి సాయంత్రం 7 గంటలకు బయలుదేరాలి. రేపు మంగళవారం రోజు ఒక చర్చిలో నేను వాక్యం చెప్పేది ఉంది. నా కోసం మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి.
రేపు 10 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు మీకు వీలు పడితే మీరు ప్రేయర్లో ఉండండి. ఒకవేళ ఉపవాసం చేయాలనుకుంటే ఉపవాసం చేసి నా కోసం ప్రేయర్ చేయండి. రేపు జరగబోతున్న మీటింగ్ సక్సెస్ అవ్వాలి, దేవుడు తన ఆత్మని కుమ్మరించాలి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత నేను రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్తా. బుధవారం రోజు ముక్తేశ్వరము, గంగవరం, కాకినాడ, రామచంద్రపురం ఇవన్నీ తిరగాలి. టైం తక్కువ ఉంది, సేవ ఎక్కువ ఉంది. అన్నీ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. ఒకటి ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. ఆటోలు సరిగా ఉండవు, బస్సులు సరిగా ఉండవు. ఏమవుతుంది ఏమో. ఒకవేళ నేను ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ 20 తారీఖు తర్వాత అయినా నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ 20 తారీఖు అంటే మీకోసం రావాల్సి వస్తుంది. సరే, అటు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చూద్దాంలే. ఓకే, మంచిది. ప్రార్థన ముగించుకుందాం. సాయంత్రం 5 o'clock ప్రేయర్ ఉంటుంది. తమ్ముడు అక్క చెప్పండి. దమయంతి అక్క మీకు ప్రేయర్లో పెట్టమంది. తను నాలాగే చీట్లు వేసి మధ్యుండి డబ్బులు ఇప్పించింది. వాళ్ళు సంక్రాంతికి ఇస్తామన్నారట, పండుగలు ఇస్తామన్నారట, ప్రేయర్లో పెట్టమని చెప్పింది తమ్ముడు. ఓకే అక్క. మా అలాగే నేను కూడా అలాగే ఇచ్చాను, చేతులు కట్టేసి. మరి దేవుడి చిత్తం ప్రేయర్లో పెట్టండి. మరి దేవుడే నాకు ఇవ్వాలనుకుంటే ఆయన చిత్తం, ఆయన కృప, ఆయన దయ. ఓకే, వస్తే ఇస్తాడు దేవుడు, ఇప్పిస్తాడు దేవుడు. ఒక వందనాలు తమ్ముడు. మేమైతే ప్రార్థన చేస్తాము మీరు పరిచర్య కోసం. మీరు వెళ్ళి రాకపోకలోని ఆటోలు ఏంటి, బస్సులు ఏంటి, ఏ వాహనం దేవుడు సిద్ధపరుస్తాడో అవన్నీ మీకు ఆయన పని చేయడానికి మీరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సంపూర్ణంగా అక్కడ వాక్యం చెప్పేసి మంచిగా చెప్పేసి వస్తారు. మా క్యాలెండర్లు వాగ్దానాలు కూడా తీసుకుని రా. 20 తారీఖు తర్వాత అక్క వాళ్ళు కూడా అడిగారు, అందరూ అడుగుతున్నారు మాకు కూడా తెమ్మనండి అనేసి అని. తెస్తారా మంచిగా. తమ్ముడు కోసం ప్రేయర్లో పెట్టండి తమ్ముడు. ఆధార్ కార్డు 10వ తారీఖు నుంచి ఆపేస్తానట, ఆరోగ్యశ్రీ కార్డు. మరి అది యాడైపోవాలనేసి, త్వరగా యాడైపోవాలనేసి ప్రేయర్లో పెట్టండి. మంచిగా ఆపరేషన్ జరగడం కోసమని. ఓకే అక్క, ఓకే, తప్పకుండా. ఓకే తప్పకుండా పెట్టండి తమ్ముడు. దయామనక్క ప్రైజ్ లాట్. దయామనక్క ప్రైజ్ లాట్. అక్క రేపు మీరు అక్కడ అమలాపురం బస్ స్టాప్ వరకు రాగలుగుతారా అక్క? అదే వాగ్దానము క్యాలెండర్ ఇస్తాను. అక్కడ మునిగొండకి వెళ్ళి మళ్ళా రాగలుగుతారా? ఇంటికి రారన్న మరి? ఇంటికి వస్తా కానీ టైం అంత ఉండదు నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తా. మీకు ప్రభు వల్ల కావాలి అని అంటే ఈ అభినయ సిస్టర్ వాళ్ళ ఇంటికి వస్తే నెక్స్ట్ డే బుధవారం రోజు పొద్దున్న అభినయ సిస్టర్ దగ్గర వస్తే అక్కడ ఇస్తాను మీకు బల్ల. లేదంటే రమ్యక్క దగ్గర వచ్చినా ఇస్తాను. నేను మళ్ళీ బల్ల తీసుకొని మీ దగ్గర రావడానికి చాలా టైం. ఇప్పుడు అక్కడ ప్రేయర్ అయ్యి వాళ్ళకి ఆకుపంచర్ ట్రీట్మెంట్ 50 మంది ఏమో వస్తారంట. నాకు ఆడనే మస్తు టైం అయిపోతుంది. నైట్ అంతా ఈరోజు నిద్ర ఉండదు, రేపంతా ప్రేయరే ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ గంగవరం ఇవన్నీ తిరగలేను. ఇవన్నీ తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున 9 గంటలకి తణుకులో ఉండాలి నేను. అక్కడ మీటింగ్ ఉంటే అవన్నీ నాది ఆ హ్యాండిల్ కాదు. నువ్వు నాకు చేయాల్సిన ఒక హెల్ప్ ఏంటంటే, నువ్వు వస్తే రమ్యక్క దగ్గరకన్నా రా, లేదు అని అంటే అభినయ్ సిస్టర్ దగ్గరన్నా రా. లేదు నెక్స్ట్ టైం ప్రభు వల్ల తీసుకుంటాను అంటే అక్కడ అమలాపురం బస్ స్టాండ్ వరకు వచ్చిన ఆ అంబాజీపేట అక్కడ ఉంది కదా వాళ్ళ ఇంటి అక్కడ ఆ చౌరస్తా దగ్గర వచ్చినా కానీ, ఆ అంబాజీపేట దగ్గరకు వచ్చినా కానీ నేను క్యాలెండర్లో వాగ్దానాలు ఇచ్చి ప్రేయర్ చేస్తాను. సాయంత్రం 4 o'clock అట్లా. ఈ ఒక్కసారికి అట్లా చెయ్యి, నీకు ఎట్లా వీలైతే అట్లా. నేను రేపు ఫోన్ చేసి రేపే రావాలన్నా? నీ ఇష్టము. రేపన్నా రావచ్చు, లేకపోతే ఎల్లుండి పొద్దునన్నా రావచ్చు. ఎల్లుండి ఫోన్ చేసి చెప్తాను. ఓకే, లేట్ అయిపోయింది. సరే సరే అన్న, నేను రేపు మీకు ఫోన్ చేసి చెప్తాను అన్న వచ్చింది రాలేదని. ఓకే.
సరే థ్యాంక్ యూ. రైట్. తీసినప్పటికి తమ్ముడు అక్క చెప్పండి. బా బా